ఆశలన్నీ చచ్చిపోయాక ఆకాశమంత ప్రేమ చూపినా వ్యర్థమే. ఆరోగ్యం అంతా పోయాక ఆయుష్ ఉన్నా వ్యర్థమే. కష్టకాలం గడిచిపోయాక సాయం చేసినా వ్యర్థమే. బ్రతికి ఉన్నప్పుడు ఇవ్వని విలువను చచ్చాక ఇచ్చినా వ్యర్థమే. జీవితంలో ఎదురయ్యే కష్ట సమయమే డబ్బు విలువను, చదువు విలువను, మనుషుల విలువను, జీవితం విలువను తెలియజేస్తుంది. అడిగితే కానీ, అరిస్తే కానీ, అలిగితే కానీ నీ జీవితంలోకి వచ్చే వాటికి ఎలాంటి విలువ ఉండదు. పడుకునే ముందు గుర్తుకు వచ్చే బాధలు, లేచిన తర్వాత గుర్తుకు వచ్చే బాధ్యతలు, ఈ రెండింటితోనే సాగిపోతున్నాయి అందరి జీవితాలు. ఎదిగే కొద్దీ మౌనంగా ఉండడం కూడా ఓ గుణమే. మాటలతో ఎదుటి వ్యక్తిని కించపరచడం చాలా తేలిక, కానీ ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇక్కడ ప్రతి మనిషి కరెన్సీ వేటలో ఉన్నాడు. అందుకే మన రిలేషన్స్ అన్నీ కమర్షియల్ అయిపోయాయి. ప్రతిసారి నిన్ను అపార్థం చేసుకునే వారికి నువ్వు ప్రతిసారి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకున్న నిన్ను ఇంకో 10 మంది మెచ్చుకోవాలని లేదు. అందుకే అందరికీ నచ్చాలి అని నీ వ్యక్తిత్వాన్ని కోల్పోకు. తల్లిదండ్రుల నీడలో ఉన్నంతకాలం తెలియదు బాధ్యతలు అంటే ఏమిటి అని. చదువు అయిపోయేదాకా తెలియదు సమాజం అంటే ఏమిటో అని. కష్టం వచ్చేదాకా తెలియదు జీవితం అంటే ఏమిటి అని. నిన్ను నువ్వు గెలవకపోతే ఈ లోకులతో ఓడిపోతావు. పెదవులపై అతికించుకున్న చిరునవ్వు ఎంత బరువో ఏకాంతంలో పలకరించే కన్నిటికి మాత్రమే తెలుసు. కొన్నిసార్లు వాదించి బాధపడడం కన్నా మౌనంగా ఉండడమే మంచిది. ఒకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకు, ఇంకొకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకు. ఎందుకంటే ఎవరి తలరాతలు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నావేమో. విమర్శ నిన్ను తీవ్రంగా బాధించగలదు. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బతుకులు బలహీనమవుతాయి. మనల్ని అర్థం చేసుకున్న వారికి మన రూపంతో అవసరం లేదు. మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో పని లేదు. వేసుకున్న బట్టలు మెరిసిపోతూ ఉంటే చాలు. లోపల వ్యక్తిత్వం ఎలా ఉన్నా పర్వాలేదు. సమాజంలో చాలామందికి ఎవ్వరికీ మనం వెలుగులా ఉండకూడదు. వారి పని కాగానే ఆ వెలుగుని ఆర్పేసి వెళ్ళిపోతారు. అన్నది ఒక్కటే మాట కదా, ఏమవుతుంది అని తేలిగ్గా తీసుకోకు. ఎందుకంటే నరం లేని నాలుక అన్న మాటలకు నరాలన్నింటికీ జీవం పోసే గుండె గాయపడుతుంది. ప్రాణం లేని డబ్బు ఇచ్చే ధైర్యం ప్రాణమున్న మనుషులు ఇవ్వలేకపోతున్నారు. రాసుకున్న విధంగా పుస్తకం ఉంటుందేమో కానీ ఊహించినట్లు జీవితం ఉండదు. మంచితనం అందరిలో ఉండదు, అందుకే అందరికీ నచ్చదు. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమే అయినా మంచి స్నేహాన్ని విడదీస్తుంది. అవసరంలో వచ్చే పొగడ్తలకు, అభిమానంతో వచ్చే పొగడ్తలకు తేడా తెలుసుకోకుండా పొంగిపోతే నిన్ను ఆడించేవారే ఎక్కువగా ఉంటారు. అదృష్టం అమ్మలాంటిది, కష్టం లేకుండా ప్రతిఫలాన్నిస్తుంది. అనుభవం అనేది నాన్నలాంటిది, కొట్టో తిట్టో జీవిత పాఠాన్ని బోధిస్తుంది. జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ మనసుకు నచ్చేలా ఉండదు. కొన్ని పేజీలు గుండెలకు గుచ్చుకునేలా కూడా ఉంటాయి. ఈ రోజుల్లో ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత. దేని విలువ అయినా అందుబాటులో ఉన్నప్పుడు కంటే అందకుండా దూరమైనప్పుడే అర్థమవుతుంది. అన్నీ చెప్పుకునేలా స్నేహం ఉండాలి, అన్నీ పంచుకునేలా బంధం ఉండాలి. ఆలోచించే వారికి ఆవేశం ఉండదు, ముందు చూపు లేని వారికి ఆలోచన ఉండదు. మీరేమంటారు? వీడియో నచ్చితే ప్లీజ్
లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.